శ్రీ రమణాశ్రమ స్మృతులు. వంటలవాడు గణపతి శాస్త్రి గారు రమణ చత్వారింశత్ రాసిన సందర్భాన్ని గురించి 1942లోనో ఏమో ఒక భక్తుడు భగవాన్ను ఉద్దేశించి ఇలాగన్నాడు. రమణ చత్వారింశత్ అంటే 40 శ్లోకాలు కదా, అవి అన్నీ ఒక వృత్తంలో లేకుండా వేర్వేరు వృత్తాలలో ఉన్నవేమీ అని. భగవాన్ చిరునవ్వుతో, అదా నాయన, సంస్కృతంలో రమణ శతకం రాయాలని, ఒక్కొక్క ఛందస్సులో 10 శ్లోకాలు ఉండాలని, 10 ఛందస్సులు ఏరి ఛందస్సుకొక్కటి చొప్పున 10 శ్లోకాలు రాశారు ముందు. ఆ తర్వాత ఏ కొద్దిగానో రాశారు కానీ పూరించలేదు. వారు గతించేసరికి రాసిన శ్లోకాలు 40 అయినవి. వారి శిష్యులంతా ఇక్కడున్నారు కదా, వారంతా అవన్నీ వరుస కూర్చి చత్వారింశత్ అని పేరు పెట్టి నిత్యం ఉషకాలం ఉపనిషత్ పారాయణకు ముందు చదివేలా ఏర్పాటు చేశారు. ఏం చేస్తాం, వారి గ్రంథాలెన్నో ఇదే విధంగా అసంపూర్తిగా ఉండిపోయినవి. వారి ప్రకృతి అటువంటిది అని సెలవిచ్చారు. 1-2 చోట్ల మాత్రం 10 శ్లోకాలున్నవే అన్నారా భక్తులు. అవునవును, ఒక దశకంలో తమాషాగా భువన భూపతే భగవత్కృతే భవసి పాచకో యమవతాం పతే. తాత్పర్యం: ఓ యతిపతి, జగత్ప్రభువైన భగవంతుని కొలువున నీవు వంటలవాడవై ఉన్నావు. నరపశూనిమా నహమితాడయన్ పరశివౌదనం వితనుషే పచన్. తాత్పర్యం: నరపశువుల అహమణగగొట్టి పరమశివునికి అన్నం వండుతున్నావు అని 2 శ్లోకాలు రాశారు. వండుతానట, మంచి వంటలవాణ్ణన్నమాట. చూచారా నాయన, నన్ను వంటలవాణ్ణి చేశారు. అరుణాచలేశ్వరుడు అదివరకు నరపశువుల అహమునంతా అల్లాగే పచ్చిగా తినేవాడు కాబోలును. ఇప్పుడు వంటవాణ్ణి దొరికానుగా, బాగా పక్వం చేసి పెడతానని కాబోలు వారి భావం. మంచిదే, ఆయన రుచిగా తినవచ్చునన్నమాట. భలే వంట అని నవ్వుతూ సెలవిచ్చారు భగవాన్. ఓం నమో భగవతే శ్రీరమణాయ.